ఇవి ఒకటే. స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ. ఓకే. ఐ ఆల్సో స్టార్టెడ్ రికార్డింగ్. ఐ విల్ షేర్ ద వీడియో. ఓకే. ఇమ్యూటబిలిటీ ఎవడన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే. మనం దీని గురించి నేర్చుకుంటున్నాం, అందుకని నేను డైరెక్ట్గా ఒక ఫంక్షన్ ఇది ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం కావాలి? దాని పైన టెస్ట్ అని అట్రిబ్యూట్ చేస్తే యాట్రిబ్యూట్ అనేది చేస్తాం. వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఎన్ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ లో. వాట్ ఈస్ ఎన్ యూనిట్? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. By using this framework only, we will write the automation test cases. ఓకేనా? సో నేను డే 1 నుంచే C# లో డైరెక్ట్ గా టెస్ట్ కేసెస్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ వాడి చెప్తున్నాం. ఇది ఎస్ సార్. తెలియదు అన్నారు అనుకో బాగుండదు తర్వాత. ఓకే. సో స్ట్రింగ్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా. ఫుల్ నేమ్ అంటున్నా. ఒక వేరియబుల్ నేము ఏంటి? ఇది రాహుల్. సో ఈ నేమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ డిసైడెడ్ టు అపెండ్ సంథింగ్. ఫర్ రాహుల్ ఐ వుడ్ లైక్ టు యాడ్ హిజ్ కాన్కాటినేట్. కాన్కాట్. ఓకే. ఈసారి ఏం చేద్దాం అనుకున్నా అంటే రాహుల్కి అరోరా అని పెడదాం అనుకున్నా. అరోరా. రాహుల్ అరోరా ఈ పేరు. ఓకే. సో ఇఫ్ ఐ పుట్ కన్సోల్ డాట్ వాట్ ఈస్ ద వాల్యూ ఐ విల్ గెట్? కదీర్. రాహుల్ అరోరా సార్. రాహుల్ అరోరానా? ఎస్ సార్. ఇక్కడ స్ట్రింగ్ ఏంటి? ఇది స్ట్రింగా రాహుల్ సార్. ఏంటి? ఇది నేను చేసింది స్ట్రింగా కాదా? స్ట్రింగే సార్. రాహుల్ సార్. స్ట్రింగ్ కి ఇఫ్ ఐ అలొకేట్ ద చేంజ్, ఐ డిడ్ ద చేంజ్ రాహుల్ అరోరా ప్రింట్ అయిద్దా? అవును సార్. ఫుల్ నేమ్ అంటే ఐ సార్. అయిద్దా? ఐ సార్. ఇమ్యూటబిలిటీ అంటే ఏంటి? సో మళ్ళీ కొత్తది ఇచ్చేయాలి. దీన్ని అలొకేటింగ్ న్యూ వేరే మెమరీ. వేరియబుల్ కి అసైన్ చేస్తే అప్పుడు అయింది. ఏం కావాలి సార్? అంతేగాని సేమ్ వేరియబుల్ లో నేను చేంజ్ చేస్తే ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ ఇన్ ద సేమ్ ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ అనే దానికి ఫుల్ నేమ్ లో రాహుల్ ఉంది ఫస్ట్. ఆ రాహుల్ అనే దానికి రాహుల్ ప్లస్ అరోరా చేద్దాం అరోరా. నా ఇంటెన్షన్. బట్ అవును సార్. వాట్ ఐ సెడ్ ఎవ్రీ చేంజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై న్యూ మెమరీ. న్యూ అంటే మెమరీ. ఏంటి? డ్యూ టు డేటా టైప్ కావాలి. ఇప్పుడు ఇది మెమరీ అనుకుంటే ఇప్పుడు ఏ షేప్స్ ఏం రాదు. ఇది ఒక న్యూ మెమరీ అనుకుంటే ఓకే. ఇది ఒక మెమరీ ఏరియా హీప్. ఇది టోటల్ గా హీప్ మెమరీ. సిస్టంలో మెమరీ అనేది హీప్స్ అండ్ స్టాక్ రెండు దీంట్లో ఉండేది. సో ఎస్ స్ట్రింగ్ సార్. అనేది హీప్ లో ఉండేది. సో ఈ మెమరీ ఏరియాలో నేను ఒక ఫుల్ ఒక ఒక నేమ్ ఇక్కడ ఎఫ్ నేమ్ అంత రాయలేక నేను ఈ చిన్న నేమ్ పెట్టుకున్నా. ఇది వేరియబుల్ నేమ్. ఫుల్ నేమ్. ఓకే. ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది. ఇది మెమరీ. ఇది మెమరీ. ఓకే. ఈ మెమరీలో రాహుల్ అనే వాల్యూ. ఓకే. ఈ మెమరీలో ఫుల్ నేమ్ అనే దాంట్లో రాహుల్ అనేది ఉంది.
ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ సెడ్ ఐ ఆమ్ ట్రైంగ్ టు చేంజ్ కాన్కాటినేట్ అన్నాను. ఈ ఫుల్ నేమ్ లో రాహుల్ ఉంది, రాహుల్ ప్లస్ అరోరా రావాలి. ఈ రాహుల్ ప్లస్ అరోరా ఏం చేస్తుందంటే ఇన్ కేస్ ఆఫ్ స్ట్రింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై న్యూ మెమరీ. న్యూ మెమరీ. ఎస్ సార్. రాహుల్ అరోరా. ఎక్కడుంది? ఈ మెమరీ ఏరియాలో ఉంది. దానికి ఒక కొత్త అడ్రస్ కావాలి కదా, ఇది దీనికి పాయింట్అవుట్ చేయలా. ఎస్ సార్. ఓకే, ఈ కేసులో ఏమైందంటే ఇది దీనికి పాయింట్అవుట్ చేయలా. దీన్ని నేను వేరే వేరియబుల్కి ఇట్లా చేశానా, వేరే వేరియబుల్కి అసైన్ చేశానా, చేయలా. అంటే ఇట్లా చేయలా నేను, ఇట్లా దీనికి రెఫరెన్స్ ఇది తీసేసి ఈ రెఫరెన్స్ ఇవ్వలా నేను. అది ఎప్పుడైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆఫ్ చేయాలంటే మనం ఓకే, నేను ఈ వేరియబుల్ని ఇట్లా చేశాను అనుకో, ఇట్లా అంటే దెన్ యూ కెన్ సే సేమ్ వేరియబుల్స్. ఇదేంది ఇక్కడ బడి. ఓకే, ఇట్లా అంటే ఇట్ బికమ్స్, చూడు ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది లేనప్పుడు ఏం చేస్తుంది ఫుల్ నేమ్ అనే దాంట్లో. ఇప్పుడు నేను ఫుల్ నేమ్ అని కొడితే ఏమొచ్చింది, ఓన్లీ రాహుల్ మాత్రమే రాహుల్ అని వస్తూ మాత్రం. ఉంటే కదా. అదే ఇక్కడ ఇది తీసేసి ఈ వేరియబుల్ ఫుల్ నేమ్ ఇట్లా అసైన్ చేశాను అనుకోండి, అంటే ఇది తీసేసి దీనికి రెఫరెన్స్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు జరిగింది ఇది. అవునా? అవును. అంటే ఇప్పుడు ఫుల్ నేమ్ లో రాహుల్ అరోరా అని ఉంది, వచ్చింది. ఎప్పుడు ఇఫ్ ఐ అసైన్డ్ దిస్ వాల్యూ టు దిస్ న్యూ వేరియబుల్, ఫుల్ నేమ్ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తే, ఇట్లా చేస్తే ఆ పైంది రాహుల్ అనేది పోయి ఈ మెమరీ వేస్ట్ అయిపోతుంది. దిస్ మెమరీ ఈజ్ వేస్టెడ్. రెండు మెమరీ ఏరియాలు క్రియేట్ అయినాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను రాహుల్ అనగానే ఒక మెమరీ ఏరియా క్రియేట్ అయింది రాహుల్ అనే దానికి. ఓకే, ఇది విచ్ ఈస్ పాయింట్ టు ఎఫ్ఎన్. ఆ తర్వాత నేను ఇంకో చేంజ్ చేస్తున్నా, అరోరా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు అరోరా అని రాదు, రాహుల్ ప్లస్ అరోరా వచ్చింది. కానీ ఇఫ్ యూ అసైన్ లైక్ దిస్ ఫుల్ నేమ్ కి ఈ వేరియబుల్ తీసుకొచ్చి దీనికి అసైన్ చేస్తే ఇక్కడ వేరియబుల్ వేస్ట్ అవుతుంది. చూడండి, విచ్ ఈస్ వేస్టెడ్ హియర్. అవునా? వేరియబుల్ వేస్ట్ అయిందా, ఇక్కడ మెమరీ వేస్ట్ అయిందా. పైన రాహుల్ అనేది ఒక మెమరీ అలకేట్ అయ్యి అది వేస్ట్ అయిపోయి ఇది ఈ వేరియబుల్కి అసైన్ అవుతుంది కదా. అంటే ఎవ్రీ చేంజ్ ఈజ్ గోయింగ్ టు ఆక్యుపై న్యూ మెమరీ, రైట్? ఎస్ సార్. Every change is going to occupy new memory. Now, for example, after this statement, నేను మళ్ళా ఫుల్ నేమ్ కి కాన్కాట్ చేశా. ఇంకా ఏదో చేద్దాం అనుకున్నా. ఏం చేద్దాం అనుకున్నా, ఫ్రమ్ జిఎన్టి అని రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏమొచ్చింది కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే. ఇప్పుడు చెప్పు ఖదీర్, సార్ కన్సోల్ డాట్ రైట్ రాహుల్ లైన్ ఏమైంది? రాహుల్ అరోరా ఫ్రమ్ గుంటూరు. ఓయ్, నేను ఇక్కడ వేరే వేరియబుల్కి అసైన్ చేశానా? రాహుల్ రాహుల్ నేను అరోరా. అసైన్ చేశానా లేదా? ఫస్ట్ అది చెప్పు. నేను ఎస్ఎన్ ఇది రాహుల్ అరోరా ఒకటి వస్తుంది. ఫస్ట్ ఏం జరిగిందంటే చేయలేదు సార్. ఇంకొక మెమరీ ఏరియా క్రియేట్ అయింది. అవును సార్. రాహుల్ అరోరా ఫ్రమ్ గుంటూరు, ఇది క్రియేట్ అయింది. మెమరీ ఏరియా క్రియేట్ అయిందా లేదా? అయింది సార్. ఎవ్రీ చేంజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై న్యూ మెమరీ. మెమరీ. అయిందా లేదా? అయింది. అయిన తర్వాత ఇది నేను దీనికి ఏదైనా వేరియబుల్కి రెఫరెన్స్ ఇచ్చానా? ఇలేదు సార్. ఇవ్వలేదు. నేను ఫుల్ నేమే వాడుతున్నా. ఫుల్ నేమ్ అంటే ఇప్పుడు నాకేమొచ్చింది, రాహుల్.
ఏదైతే రాహుల్ లేటెస్ట్ ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూ వచ్చింది. ఈ వేరియబుల్ లో ఉన్న రాహుల్ వాల్యూ ఏంటి? రాహుల్ రాహుల్ అరోరా అరోరా. మాత్రమే. దీనికి ఈ వేరియబుల్ కి అసైన్ చేయాలి. మైట్ బి ఐ మే అసైన్ సమ్ న్యూ వేరియబుల్, ఎస్ సార్. న్యూ ఎఫ్ఓ ఏదో ఒకటి పెట్టా. అప్పుడు దాంట్లో ఉంటుంది ఈ వాల్యూ, అంతేగాని ఫుల్ నేమ్ లో ఉండదు. అవును సార్. ఫుల్ నేమ్ లో ఏముంటుంది? లాస్ట్ చేంజ్ రాహుల్ అరోరా. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండిద్ది, ఏమీ లేదు, కొంచెం అర్థం చేసుకోండి. ఎవ్రీ చేంజ్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై న్యూ మెమరీ. న్యూ మెమరీ. అర్థమైందా? ఇదే వేరియబుల్ ఈ మెమరీ ఏరియాలో చేంజ్ చేద్దామంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అలౌ. స్ట్రింగ్ ఎస్ సార్. డజంట్ అలౌ ద చేంజెస్ ఇన్ ద సేమ్ మెమరీ ఏరియా. If you want to make change, it is going to occupy new memory. I am న్యూ trying to మెమరీ. do second change. It occupies new memory. I am trying to do third change. It occupies new memory, not in the same memory. Got it? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందా లేదా? Every ఎస్ సార్, change is అండర్స్టాండ్స్. going to occupy new memory. That is the మెమరీ. immutability. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాకపోతే కష్టము. ఇది అర్థమైందా లేదా? ఎవ్రీ చేంజ్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై న్యూ మెమరీ. న్యూ మెమరీ. అదే అదే ఇప్పుడు చూడండి. ఎరేజర్ ఉందా దీంట్లో? బాగుంది కదా. ఓకే. సో ఇప్పుడు స్ట్రింగ్ బిల్డర్కి వస్తే, నౌ విల్ కమ్ టు స్ట్రింగ్ బిల్డర్. చూశారు కదా, ఫుల్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది, దానికి నేను మల్టిపుల్ చేంజెస్ చేశాను. ఎవ్రీ చేంజ్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ ద న్యూ మెమరీ. న్యూ మెమరీ. ఓకే. అదే స్ట్రింగ్ బిల్డర్కి వస్తే ఏం జరిగింది? స్ట్రింగ్ బిల్డర్ ఆల్సో ఏ క్లాస్. స్ట్రింగ్ బిల్డర్ వాట్ ఈస్ స్ట్రింగ్ బిల్డర్? It rectify the problem, sir. స్ట్రింగ్ బిల్డర్ ఈజ్ ఏ క్లాస్. ఓకే. ఎస్ సార్. ఓకే. సో ఇది కూడా క్లాసే, ఇది క్లాసే. స్ట్రింగ్ ఆల్సో క్లాస్, స్ట్రింగ్ బిల్డర్ ఆల్సో క్లాస్. బట్ హియర్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్, లెట్స్ సీ. నౌ ఇక్కడైతే మీరు వేరియబుల్స్ కి వేరే ఇప్పుడు చేసిన చేంజెస్ ని, ఎవ్రీ చేంజ్ ని యూ నీడ్ టు అసైన్ ఏ న్యూ వేరియబుల్ ఆర్ ఎగ్జిస్టింగ్ వేరియబుల్. అట్లా చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఎస్బి డాట్ అపెండ్. ఇక్కడ కాన్కాటినేషన్ ఉండదు, అపెండ్ అనే ఫంక్షన్ ఏముండిద్ది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ రాహుల్ ఎస్బి డాట్ అపెండ్ శర్మ ఎస్బి డాట్ అపెండ్ హెచ్వైడి. ఏంటి డబుల్ కోట్స్ ఉండాలి. ఓకే రైట్. ఒక్క నిమిషం. Wait, I will make a simple one. Above class join
వాళ్ళు కొత్త లేదు, ఇవాళ ఫుల్ క్లాస్ ఉంది. ఎవరబ్బా? ఓకే, అమ్మాయి 2 సార్లు చేయాలి. కరిష్మా. ఓకే, సో ఇది స్ట్రింగ్ బిల్డర్. ఇక్కడ మెమరీ ప్లేస్ ఎట్లా ఉంటుందో చూడండి. ఓకే, ఇవన్నీ చూద్దాం. సో ఇది మెమరీ ఏరియా అనుకుంటే, దిస్ ఈజ్ అవర్ న్యూ మెమరీ ఏరియా. ఓకే, అయిపోతుందా? వద్దులే, వ్యానిష్ వద్దు, మనకి స్టే కావాలి కొంచెం. దిస్ ఈజ్ ఏ న్యూ మెమరీ ఏరియా. ఓకే, క్లియర్? హీప్లో స్ట్రింగ్ అనేది హీప్లో ఉండేది. సో దీంట్లో ఐ క్రియేటెడ్ ఎస్బి అనేది ఒక వేరియబుల్. ఎస్బి ఈజ్ ఏ వేరియబుల్, ఓకే, విచ్ ఈజ్ పాయింటింగ్ టు వన్ అడ్రస్, ఒక వేరియబుల్ మెమరీ. ఇది మెమరీ ఏరియా. ఓకే, ఇది మెమరీ. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ చేంజ్ రాహుల్. ఓకే, నెక్స్ట్ చేంజ్ శర్మ, రాహుల్ శర్మ. మీరు అబ్జర్వ్ చేయాలి, ఎవ్రీ చేంజ్ ఈజ్ గోయింగ్ టు ఆక్యుపై న్యూ మెమరీ ఇన్ ద సేమ్ మెమరీ ఇట్ ఈస్ In డూయింగ్. the same memory, sir. Same memory. హైదరాబాద్ ఇంకేదన్నా చేద్దాం అనుకుంటున్నాడు. సో ఇన్ ద సేమ్ మెమరీ స్ట్రింగ్ బిల్డర్, ఇన్ కేస్ ఆఫ్ స్ట్రింగ్ బిల్డర్, ఇట్ ఆక్యుపైస్, it allows the changes in the same memory, right? If I want to do something, I can do in the same memory. In the SB itself, I didn't assign this to some other variable. ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్కాటినేట్ చేశాను, చేసిన తర్వాత దాన్ని వేరే వేరియబుల్కి కానీ ఎగ్జిస్టింగ్ వేరియబుల్కి కానీ రిఫర్ చేశా, అసైన్ చేశా కదా. ఇక్కడ ఎటువంటి చేంజెస్ చేయాల. I made the changes, a number of changes, but all changes applied in the same memory ఏరియాలో, అంటే ఒకే ప్లేస్లో జరుగుతుంది. సో ఎస్బి అంటే ఇప్పుడు ఇఫ్ ఐ సే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎస్బి ఏమొచ్చింది? రాహుల్ శర్మ హైదరాబాద్. Rahul Sharma, Hyderabad. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒక గ్రంథం లెక్కలో కూడా క్వశ్చన్ తెగడుగుతారు. ఇప్పుడు ఎస్బి డాట్ టు స్ట్రింగ్ అంటే ఇట్ బికమ్స్ రాహుల్ శర్మ హైదరాబాద్. వై? బికాజ్ ఇక్కడ సేమ్ మెమరీ. ఇందాక ఇక్కడ ఎవ్రీ చేంజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై న్యూ మెమరీ. స్ట్రింగ్ అనేది అరుంధతి, తెలుసు కదా? అరుంధతి తెలుసా? తెలుసు సార్. ఏంటి అరుంధతి డైలాగ్ ఏంటి? నన్నేం చేయలేరురా. సో ఎవ్రీ టైమ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ చేంజ్, అరే నువ్వు నన్ను ఏం చేయలేరా అనేది. ఆ పశుపతి ఏం చేస్తాడు? కొత్త మెమరీ క్రియేట్ చేస్తాడు. Create చేస్తాడు. అర్థమైందా? Yes, like. సో అది స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, అంటే ఇట్ డజంట్ అలౌ ద చేంజెస్. ఇక్కడ చూడండి ఎట్లా ఇమ్యూటబుల్ అంటున్నాము. స్ట్రింగ్ క్లాస్కి వెళ్ళండి ఒకసారి, గో టు ఇంప్లిమెంటేషన్. ఏంటి? సీల్డ్ క్లాస్. వాట్ ఈస్ స్ట్రింగ్? స్ట్రింగ్ ఈజ్ ఏ సీల్డ్ క్లాస్. Field class. జావాలో దీన్నే ఫైనల్ అంటారు. జావాలో ఫైనల్, సి షార్ప్లో సీల్డ్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ సీల్డ్ క్లాస్? ఏంటి సీల్డ్ అంటే? ఏంటి? యు కెనాట్ చేంజ్. Change. ఇప్పుడు ఈ క్లాస్ ని ఎవడన్నా ఇన్హెరిట్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఇన్హెరిటెన్స్ అంటే తర్వాత చెప్తా, ఇప్పుడు ఇవాళ అదే టాపిక్ మొదలు పెడతాం. సో సీల్డ్ అంటే ఏంటంటే యు కెనాట్ చేంజ్ దట్ క్లాస్, యు కెనాట్ ఓవర్ రైడ్ దట్ క్లాస్. అర్థమైందా? Yes, sir. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, అంటే దాన్ని నువ్వు చేంజ్ చేయలేవు. చేయలేవు. ఓకే, వై? బికాస్ ఇట్ ఈస్ స్ట్రింగ్ ఈజ్ సీల్డ్ Field క్లాస్. class. సీల్డ్ మీన్స్, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సీల్డ్? నువ్వు ఒక లాక్ చేసావు, ఒక క్లాస్ క్రియేట్ చేశారు, లాక్ చేసేసాను. సీల్డ్
It అంతే was కదా, freezed. సీల్ చేస్తారు. ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వీటిలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇట్లా జరిగితే దాన్ని వాళ్ళు వచ్చి సీల్ చేస్తారు, Seize అంటే దాన్ని చేస్తారు. ఇంక వాడకూడదు అని చెప్పేసి. అంటే ఏంటి, ఒక క్లాసు, ఇది డాట్ నెట్ వాళ్ళు క్రియేట్ చేసిన క్లాసు, దీన్ని వాడుకోండి కానీ దాన్ని నువ్వు చేంజ్ చేయొద్దు అంటారు. ఏంటి, దీన్ని మనం వాడుకోవచ్చు కానీ యు కెనాట్ చేంజ్ అనమాట. సీల్డ్ మీన్స్ యు కెనాట్ Cannot చేంజ్ దట్ change. క్లాస్, అంటే ఇన్హెరిట్ చేయలేము. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఇది అర్థమైంది కదా, స్ట్రింగ్ బిల్డర్. ఓకే, Yes, sir. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లోనే ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ స్ట్రింగ్ అంటాడు, దాన్ని ఒక సపరేట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ అంటాడు. ఓకే, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ గానే చెప్పట్లా, ఇది మనము రెండిట్లో ఏది వాడాలి, ఎప్పుడు ఏది వాడాలి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. స్ట్రింగ్కి వెళ్తారా, స్ట్రింగ్ బిల్డర్కి వెళ్తారా అనేది డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్. ఇఫ్ ద చేంజెస్ ఆర్ లెస్ అనుకోండి, గో ఫర్ స్ట్రింగ్. ఇఫ్ ద చేంజెస్ ఆర్ మోర్ అనుకోండి, ఒక పారాగ్రాఫ్ చేస్తున్నారు, మళ్ళా 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 ఎక్కువ చేంజెస్ చేస్తున్నారు ఆ దానికి, అప్పుడు గో ఫర్ స్ట్రింగ్ బిల్డర్. String ఓకే, builder. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. Yes, yes. వెరీ వెరీ హైలీ ఇంపార్టెంట్. ఓకే, విత్ దిస్ we are concluding that we completed the basics. ఇంకా నేను రోజు ఇట్లా చెప్పలేను. స్ట్రింగ్ బిల్డర్ అర్థమైందా లేదా? Yes, sir. అర్థమైంది sir. Yes, sir. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, ఇంకా నాకు Yes, sir. అర్థం కావట్లేదంటే మాట్లాడు. అర్థమైంది. ఓకే, సో నౌ ఎవ్రీబడి నోస్ వాట్ ఈజ్ ఎ క్లాస్. ఎస్ ఆర్ నో? Sir, Yes, sir. వాట్ ఈజ్ ఎ క్లాస్? 14 మెంబర్స్ ఉన్నారు ఇన్ class is a blueprint, sir. క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్. నాకు It has a- పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వద్దు, సింపుల్ గా క్లాస్ అంటే ఏంటో చెప్పండి. Class is Class set of is a just a set of variables and template or methods. blueprint. క్లాస్ ఈజ్ ఏ Set of Template. Set of variables and methods. వేరియబుల్స్ అండ్ and methods. మెథడ్స్. సింపుల్, అంతే కదా. మనం Yes, sir, నేర్చుకుంది yes, sir. రోజు అంత మించాను నేర్చుకున్నావా? లేదు sir, లేదు. క్లాస్ ఈజ్ ఏ సింప్లీ కలెక్షన్ ఆఫ్ Variables డేటా and అండ్ మెంబర్స్. డేటా మెంబర్స్ లేకపోతే అంటే డేటా అంటే ఏంటి, ఒక ఎవ్రీ రియల్ ఎంటిటీని మనం చూస్తే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ సమ్ యాట్రిబ్యూట్స్ yes, sir. కదా. ఒక పర్సన్, హీ హ్యాస్ సమ్ యాట్రిబ్యూట్స్. వాట్ ఆర్ ద పర్సన్ యాట్రిబ్యూట్స్? వాడికి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఇట్లా. ఆల్ దీస్ ఆర్ ద వేరియబుల్స్, యాట్రిబ్యూట్స్. ఈ వేరియబుల్స్ యూజ్ చేసి హీ కెన్ పెర్ఫార్మ్ సమ్ ఫంక్షన్స్. దోస్ ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. ఇదే Methods, కదా sir. క్లాస్ అంటే, Yes, sir, yes. రైట్? మనిషి వాక్ చేయగలుగుతాడు, మనిషి ఏ పర్సన్ కెన్ సీ, రైట్? ఏ పర్సన్ కెన్ వాచ్ టీవీ ఆర్ సంథింగ్ విత్ హిజ్ ఐస్, రైట్? హీ కెన్ వాక్, హీ కెన్ డాన్స్, ఆల్ దీస్ ఆర్ ద యాక్షన్స్. సో దీనినే క్లాస్ అంటారు. వాట్ ఈస్ ఎ క్లాస్? ఇది కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో, మీరు దానికి కూడా చెప్పలేరు. ఓకే, క్లాస్ అంటే బ్లూ ప్రింట్, ఇది స్టేట్మెంట్ వెన్ యు ఆర్ రీడింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్వేర్. ఓకే, దట్ ఈస్ ట్రూ. క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్, బట్ ఈ class is a set of variables and methods. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. అదే కదా, అండ్ Yes, sir. we built in a single unit, Unit. right? So Yes, ఇక్కడ sir. మనం చూస్తే this is example for class. We have public class, test class. We have setup method, test 1, And test employee. We have so many functions are there and some variables also there. yes, sir. That is the class. Class. Right. Yes. Now we are going to advance C#. Okay, ఒక క్లాస్ ఇప్పుడు we are talking about only 1 or 2 classes, right? So one class is depend on another class. What do you need to do? If you want to call one class functions in another class, what we need to do? Please respond. I'm looking here. If I want to use one class functions in another class, what we need to do, Fazal? You need to inherit it. Fazal?
I have an employee class, right? Okay. I want to call the employee class functions in another class, test class లో ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం సార్. ఫజల్, So using class name, we can call in another class, sir. యూజింగ్ క్లాస్ నేమా? Object create చేసి అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తాం కదా. అవును సార్, ఏ క్లాస్కి అయితే అవసరమో ఆ దానికి ఆబ్జెక్ట్. క్లాస్లో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్ అండ్ దెన్ వీ విల్ యూజ్ ఇట్, రైట్? ఇప్పుడు దాకా మనకు అది తెలుసు కదా. Yes, sir. లేకపోతే స్టాటిక్ మెంబర్ అయితే క్లాస్ నేమ్తో కాల్ Class name. కాల్ చేస్తాం. ఓకే, దోస్ Yes, sir. థింగ్స్ వీ నో. నౌ we are going to discuss about inheritance. Inheritance. Okay, what is inheritance? We'll see. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక 4 టాపిక్లు కవర్ చేస్తే మన C# కంప్లీట్ అయిపోయింది. జావా C# రెండు ఒకటే, మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పట్లా. ఓకే, ఎక్కడా డిఫరెన్స్ ఉండదు. So now we will see what is inheritance. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? ఓకే, లెట్స్ సీ. I have one particular class. For example, this is class A, okay, and this is class B, okay. These two classes have some relation, okay. These two classes have relation, yes or no? Relation. Yes, sir. So this class has methods. This is class A, ఇది B class. Okay, both have some relation, right? వీళ్ళిద్దరికి రిలేషన్ ఉంది. సో ఈ క్లాస్లో M1 అనే ఫంక్షన్ ఉంది, ఈ క్లాస్లో M2 అనే ఫంక్షన్ ఉంది. ఓకే, వీళ్ళిద్దరు, వీడి పేరెంట్ వీడి చైల్డ్. Child. Yes, sir. ఖదీర్ వాళ్ళ ఫాదర్. ఓకే, ఖదీర్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఇది ఒక అపార్ట్మెంట్, ఇది ఒక అపార్ట్మెంట్, 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇతను ఖదీర్ దగ్గర ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నట్టు? వాళ్ళ ఫాదర్ దగ్గర 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఖదీర్ దగ్గర ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నట్టు? బోత్ హ్యావ్, ఈజ్ మెయింటైనింగ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ హిస్ ఫాదర్. రిలేషన్ ఉంది వాళ్ళిద్దరికి మధ్యలో. 2 సార్. 2 సార్. ఇప్పుడు ఖదీర్ దగ్గర ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నట్టు? 2 2 apartments. వాళ్ళ ఫాదర్ దగ్గర 2 సార్. 2 కదా. అదే ఇన్హెరిటెన్స్ అంటే, రైట్? మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? When 2 classes have some relation between parent and child, there is a relation between parent, this is a parent class and this is a child class. So it వెళ్ళింది, ఇది parent, ఇది child, ఇది parent. There is a relation. When there is a relation between parent and child class, then you can easily access those members. You can inherit the parent members into child classes. Yes, sir. Okay, there is no need to once again అదే బిల్డింగ్ ఖదీర్ మా నాన్న కట్టాడు, మా నాన్న దగ్గర 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి, అదే అపార్ట్మెంట్ నేను కడతానంటాడా? లేకపోతే దాన్ని వాడుకొని 3వ అపార్ట్మెంట్ కడతాడా?
దాన్ని వాడుకొని 3 అపార్ట్మెంట్ మూడో వ్యాపారం. దాని మీద వచ్చినటువంటి ఇన్కమ్ వాడుకొని ఏం చేస్తాడు, ఇంకొక అపార్ట్మెంట్ కట్టుకుంటాడు. Yes, sir. అంటే అపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అనుకోండి, ఒక ఫంక్షన్ బిల్డ్ చేస్తారు. ఇప్పుడు కదీర్ దగ్గర ఎంత ఉన్నట్టు, 3 సార్. M1 M2 M3 మూడు M3. ఫంక్షన్స్ ఉన్నట్టు కదా. వై? బికాస్ హీఈస్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్. ఎస్ సార్. There is a relation between his parent and this child. So that is the inheritance. అర్థమైందా? మళ్ళా ఇక్కడ రాసిన ఫంక్షన్స్ ని నేను మళ్ళా రాయకుండా ఒక క్లాస్ లో నేను రాస్తే ఐ కెన్ రీయూజ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఫర్ బి అనేది నా క్లాస్, చైల్డ్ క్లాసు. వీడు కదీర్ అని పెడుతున్నాను పేరు, ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ బి అన్న. ఇప్పుడు ఈ ఖదీర్ డాట్ అంటే ఏమేం ఫంక్షన్స్ వస్తాయి? M1 M2 M3 M2 M3 వస్తాయి సార్. గట్టిగా చెప్పాలబ్బా. M1 M2 M3 సార్. డౌట్ ఏమైనా ఉందా? no నో sir సార్. సో ఇది ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? the relation between the two classes When there is a relation between two classes, parent and child relation ఉన్నప్పుడు the child class, it may acquire all the ప్రాపర్టీస్ parent అండ్ members. బిహేవియర్స్. ఓకే. ఎస్ సార్. ఇప్పుడు పేరెంట్ కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయిగా. నేను కొంత ఉంటాయి సార్. కదీర్కి ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వదలుచుకోవట్లేదు. ఉండిద్దా లేదా? ఎస్ సార్, ఎస్ సిచ్యువేషన్ ఉండిద్దా లేదా? ఉంటుంది. Some private member ఉండొచ్చు. He wants to make something his own. He wants to use something his own. I don't want to give that one to Kadir. ఎట్లా? ఏం చేద్దాం? I don't want to give access to some child class, that member. ఏం చేయొచ్చు? దాన్ని ప్రైవేట్ చేయొచ్చు సార్. ప్రైవేట్ చేయొచ్చు. యాక్సెస్ మాడిఫైర్ అబ్బా, ఇవ్వాలి ఇవ్వద్దు అంటే యాక్సెస్ మాడిఫైర్, రైట్? You want to give the access or don't want to give the access? If you want to give the access, make it public or protected. Protected. Of inheritance, right? If you don't want Yes, to sir. give the access, make it private. It's That's private. very Private. simple. మనం చూసాం ఎగ్జాంపుల్స్. Something you have some members in one class, other class doesn't have the access. That means you need to check at the access modifier. What access modifier I have for that member? A variable కానీ ఆ function కానీ what access modifier I have? If it is public, you should have access every Access. class. If it is private, nobody can have access. Nobody can access. So there is a relation. Kadir ki వాళ్ళ parent కి మంచి రిలేషన్ ఉంది, but it is his parent willing something he wants to make private. ప్రైవేట్ పెట్టాడు. ఇప్పుడు కదీర్ దగ్గర ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? M1 ని ప్రైవేట్ చేశాడు. two functions Two functions. Two functions. Two, M2 M2 and M2 M3. M3. అర్థమైందా? ఎస్ సార్. సో అది. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇన్హెరిటింగ్ పేరెంట్ మెంబర్స్ ఇంటూ చైల్డ్ క్లాసెస్. దట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? ఏంటి ఇన్హెరిటెన్స్ వల్ల? ఇప్పుడు కదీర్ నీకేం వచ్చింది బెనిఫిట్? నువ్వు మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల నీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? సార్ అపార్ట్మెంట్ వచ్చింది. ఫంక్షన్స్ అన్ని మనం అపార్ట్మెంట్ వచ్చింది కాదు, యూ కెన్ రీయూజ్ ఇట్. మళ్ళా చేసే పని లేకుండా he can reuse it and he can ఏం చేయొచ్చు? మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ మీద ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, 2 floors అపార్ట్మెంట్ ఉంది, దానిపైకి వెళ్ళి 3వ floor కట్టేసుకుంటాడు కదా. రీయూజబిలిటీ అండ్ ఎక్స్టెండబిలిటీ, ఇది కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది కూడా చెప్పట్లే జనాలు ఇంటర్వ్యూలో. ఓకే, వాట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్? Inheritance means acquiring Reusability and inheriting the extendability. members from parent to child. That is the inheritance. What is the advantage? Reusability And it's a and reusability and extendability. So as it is గా ఆ ఉన్న అపార్ట్మెంట్ ని అట్లానే వాడుకుంటాడు. లేదు దాని మీద ఇంకొక దాన్ని బిల్డ్ చేసుకుంటాడు, ఎక్స్టెండ్ చేసుకుంటాడు.
ఇప్పుడు ఈ M3 అనే బిల్డింగ్ కడుతున్నాడు అబ్బా. M3 అనేది 3వ ఫ్లోర్ కడదాం అనుకుంటున్నాడు. ముందు సెకండ్ ఫ్లోర్ వెళ్ళి M2ని కాల్ చేసుకుంటాడు. అంటే రెండో ఫ్లోర్ మీద నేను చెప్తున్నా, ఓకేనా? మీరు రియాలిటీకి అన్వయించుకోవాలి. ఓకే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఓకే, సో ఇట్లా అంటే ఎక్స్టెండబిలిటీ అంటే యూ కెన్ రీయూజ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షన్. అంటే ఇక్కడ చూడండి, నేను M2ని కాల్ చేశా M3లో, అండ్ ఆ తర్వాత ఏదో ఇంకా కొత్త బిల్డింగ్ కట్టేశా. దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? Reusability is and extensibility extend. and reusability రీయూజబిలిటీ, ఎక్స్టెండబిలిటీ. and extensibility. ఓకే, వెన్ యూ వాంట్ టు ఇన్హెరిట్ సంథింగ్ యూ షుడ్ హ్యావ్ రిలేషన్. రిలేషన్. Maintain sir. good relation. సో యూ నీడ్ టు మెయింటైన్ ద రిలేషన్. ఈ C# లో రిలేషన్ అంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే అర్థమైంది, ఇన్హెరిటెన్స్ యొక్క అడ్వాంటేజెస్ అర్థమైంది, అవునా? ఎస్ సార్. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. అబ్బు, ఏమైనా అర్థమవుతుందా? అబ్బు సార్ అబ్బు, సార్ నీ వాయిస్ తక్కువ వస్తుంది. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అండ్ వాట్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పు. సార్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు సార్. చైల్డ్ క్లాస్ లో అడాప్ట్ చేసుకోవడాన్ని పేరెంట్ క్లాస్ లోకి దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు సార్. అడ్వాంటేజ్ అంటే రీయూజబిలిటీ ఉంటుంది, తర్వాత అది ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. reusability and extendability, right? So ఎస్. now we will see one parent class. We'll create one parent class. ఏం చేస్తున్నాను? క్లాసే కదా, క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. మై క్లాస్ నేమ్ ఇస్ పేరెంట్ అని పెడుతున్నా. ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చి నేమ్ పెట్టుకోవచ్చు. ఎస్ సార్. ఓకే, పేరెంట్ క్లాస్. సో దీన్ని పబ్లిక్ Public. చేస్తాం. ఓకే, ఐ హ్యావ్ అది కన్స్ట్రక్టర్. పబ్లిక్ వాయిడ్ M1. some M1 అనేది ఒక ఫంక్షన్. Console dot write line. Parent class. M1. ఓకే, M2 పెట్టా. ఓకే, now I will have one more class. What is the class name? Child class. మీ ఇష్టం వచ్చి నేమ్ ఇచ్చుకోవచ్చు. చైల్డ్ అనే అవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా పబ్లిక్ ఇచ్చుకో. పబ్లిక్ వాయిడ్ M3. Console.write. Okay. ఫ్రమ్ చైల్డ్ M3. ఎవడు కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎందుకు రాస్తానో తెలుసు కదా అందరికి. Yes. అది కూడా తెలియకుండా ఉన్నారా ఎవరన్నా? Data Okay, print ఇది చేయడం. ఇప్పుడు ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్,
ఏమొచ్చింది చెప్పండి. యూనిట్ టెస్ట్లోకి వెళ్తున్నా. టెస్ట్ ఇన్హెరిటెన్స్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తా. పబ్లిక్ అదే చెప్తాడు ఇప్పుడు దీనికి. హలో. సార్ ఆ, 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 ఆ. నౌ సార్ ఉన్నాను సార్. ఓకే కదీర్, ఇప్పుడు చైల్డ్ క్లాస్ మన దగ్గర చైల్డ్ క్లాస్ ఉందా లేదా? ఉంది Yes. సార్. ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ సి ఆబ్జెక్ట్ వచ్చేసి సి అంటున్నా, న్యూ ఆఫ్ చైల్డ్. న్యూ చైల్డ్. సో సి డాట్ అంటే ఏమొచ్చింది చెప్పాలి కదీర్. సి డాట్ అంటే M3 పేరెంట్ వచ్చింది, చైల్డ్ కూడా వచ్చింది సార్. M3 పేరెంట్ వచ్చిందా? ఏంది కదీర్, M3 ఒక్కటే ఉంది. అంటే మన చైల్డ్ లో ఏం ఇచ్చేయలేదు కాబట్టి M3నే ఉంది సార్. చైల్డ్ లో మనం ఏం ఫంక్షన్ క్రియేట్ చేయలేదు కదా సార్. ఫంక్షన్ క్రియేట్ చేయలేదా? చైల్డ్ ఏది? ఇది చైల్డ్ క్లాస్ M3 ఉంది కదా. ఎస్ సార్. మరేంది నువ్వు రెండు M3 M1 M2 మొత్తం ఉంటాయని చెప్పావు? ఉంటాయి సార్. ఉంటాయి అంటావు, మరి రాలేదుగా, ప్రూఫ్ ఏది? పబ్లిక్. అది చెప్పు. M3 ఒకటే కనిపిస్తుంది నాకు. ఆడి దగ్గర ఏముందో అది మాత్రమే కనిపిస్తుంది. అవును సార్. ఆ, M1 M2 కూడా రావాలి. రావాలి. రావట్లా ఎందుకు? ఎవరు చెప్తారబ్బా? ఎక్స్టెండ్ చేయలేదు సార్, ఎక్స్టెండ్ చేయాలి. ఎవరది ఆన్సర్? తరుణ్. వీడి రిలేషన్ పెట్టుకోలేదు. ఇప్పుడు కదీర్ని ఇక్కడ చూడండి, ఈ చైల్డ్ క్లాస్ తో పేరెంట్ క్లాస్ తో రిలేషన్ మెయింటైన్ చేయలేదు. ఇది నార్మల్ క్లాస్ మాత్రమే. ఇప్పుడు సార్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలంటే వెరీ సింపుల్. ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేయాలి. జావాలో ఎక్స్టెండ్, ఇక్కడ సింపుల్ కోలన్ పెడతాం. సార్ కోలన్ పెట్టేసి ఏ క్లాస్ తో రిలేషన్ పెట్టుకున్నాడు? పేరెంట్ క్లాస్ పేరెంట్. నీ ఇష్టం. పేరెంట్ తో పెట్టుకోవాలంటే పేరెంట్ పెట్టుకో, లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టుకోవాలంటే పెట్టుకో. సో ఎవరితో రిలేషన్ పెట్టుకుంటే ఆ పేరెంట్ లో ఉన్నటువంటి మెంబర్స్ కూడా వీళ్ళే అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి. సార్ ఓకే, అది గమనించాల్సిన పాయింట్. సో వెన్ యూ హ్యావ్ సమ్ రిలేషన్ విత్ అదర్ క్లాస్, దట్ క్లాస్ మెంబర్స్ ఆల్సో యూ కెన్ యాక్సెస్. చూడండి ఇప్పుడు M1 M2 M3. M3. గాట్ ఇట్? ఎస్ సార్. C డాట్ M2 C డాట్ M3. ఓకే, చైల్డ్ దగ్గర 3 ఉన్నాయి. ఎస్ సార్. అదే మరి కదీర్ చూడు, ఇప్పుడు కదీర్ సంగతి చూడు, వాళ్ళ నాన్నకి ఈడేమి ఇస్తాడో చూద్దాం. పేరెంట్కి ఏమొస్తాయి చెప్పండి ఇప్పుడు? M1 M2 సార్. ఏం కదీర్ ఇంత అన్యాయం చేస్తున్నాను? మీ నాన్నేమో నీకు మొత్తం ఇస్తే నువ్వు మాత్రం ఏమి ఇవ్వవా? నీ దగ్గర ఉన్నది ఇవ్వవా? సార్ అలా ఇయడానికి ఉంటుందా సార్? పేరెంట్ దగ్గర ఓన్లీ అతని దగ్గర ఏమున్నాయో అవి మాత్రమే ఉంటాయి. అర్థమైందా? ఎస్ సార్. సో దీనివల్ల అర్థమైంది ఏంటి? రీయూజబిలిటీ. వెన్ ఏ చైల్డ్ హ్యాస్ అ రిలేషన్ విత్ పేరెంట్ క్లాస్, అక్కడ హీ కెన్ రీయూజ్. ఇక్కడ నేను M1 ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు, M2ని కాల్ చేసుకోవచ్చు, M3ని కాల్ చేసుకోవచ్చు. రీయూజబిలిటీ. అండ్ అట్ ద సేమ్ టైం యూ కెన్ ఎక్స్టెండ్. ఒక్క నిమిషం అయిపోతుంది.
ఓకే, ఎక్స్టెండ్ అంటే ఏంటి? మీన్స్ ఇక్కడ ఇతను M2ని కాల్ చేసుకోవచ్చు ఆ ఫంక్షన్ లోపల యాజ్ ఇట్ ఈస్గా. ఆ తర్వాత ఎం ఈ వేరే ఇంప్లిమెంటేషన్ ఇచ్చుకోవచ్చు. ఎస్ సార్ పేరెంట్లో ఆల్రెడీ M2 ఉంది కదా, సో ఎస్ ఈ సార్ పేరెంట్లో ఉన్న M2ని చైల్డ్ క్లాస్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ దట్ ఈస్ సార్ కాల్డ్ ఎక్స్టెండబిలిటీ. యూ కెన్ కాల్ మళ్ళా నేను ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ని మళ్ళా రాసుకునే పని లేకుండా ఐఎమ్ రీయూజింగ్ ఇట్ అండ్ ఎక్స్టెండింగ్ ద సమ్ అదర్ ఫంక్షనాలిటీ. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెండబిలిటీ. Okay, ఎస్ సార్ and at the ఎస్ సార్ same time we can override as well. Override అంటే ఏంటి? ఇప్పుడు M2 ఫంక్షన్ ఉంది, ఈ చైల్డ్ అదే M2 ఫంక్షన్ని వీడి ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు. ఇంప్లిమెంట్ చేయటం. పబ్లిక్ ఓవర్రైడ్, పబ్లిక్ వైడ్ M2 बोला अर्षा। बोलम करता दो फर्ता का जरा ठीक। हैं वत्तातले मैं बाद में करता हूँ, लेकिन छः कहीं फोन कॉल करा चाहिए, मैं करता हूँ बस, मैं बोलता हूँ। ఓకే, సో ఇక్కడ పబ్లిక్ ఓవర్ రైడ్ అంతేనా? ఓవర్ రైడ్ కీవర్డ్. ఎస్ సార్. సార్ యాక్చువల్ మనం జావాలో ఓవర్ రైడ్ అనే కీవర్డ్ యూజ్ చేయం కదా మామూలుగా, అక్కడ మనకి ఇలా వస్తుంది. యూజ్ చేస్తాం కదా, యూజ్ చేస్తామంటే మనకి పైన అట్లా రెఫరెన్స్ అనే చోట ఓవర్ రైడ్ అనే మనం పెడతాం. ఇక్కడ ఈ ఫంక్షన్ ని M2 అనే దాన్ని వర్చువల్ అన్నాం అనుకో. ఓకే, దీన్ని నువ్వు ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓవర్ రైడ్. సో ఇక్కడ ఈ M2 ఫంక్షన్ ని ఇప్పుడు కన్సోల్ డాట్ ఫ్రమ్ పేరెంట్ అని ఉంది ఇక్కడ ఇంప్లిమెంటేషన్. వీడు అదే ఫంక్షన్ ని నువ్వు ఏం చేస్తావంటే హీఈస్ గివింగ్ హిజ్ ఓన్ ఇంప్లిమెంటేషన్. చూడండి, దీన్నే ఓవర్ రైడ్ అంటారు, మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్నామా? ఎస్ సార్. మెథడ్ ఓవర్లోడింగ్ నేర్చుకున్నాం జావాలో. ఓవర్లోడ్ తెలుసా తెలీదా ఫైజల్? ఫైజల్ రికార్డింగ్ పెట్టాను, పక్కకు పోయాను అంటాడా? ఓకే, కదీర్, వాట్ ఈస్ ఫంక్షన్ మెథడ్ ఓవర్లోడింగ్? సార్ సేమ్ మెథడ్ ని కాల్ చేయడం సార్, 2 కాల్ టైమ్స్. చేయడం. బాబు ఎవరు చెప్తారు వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడ్? సార్ మెథడ్లో వచ్చేసి మెథడ్ నేమ్ సేమ్ ఉండి పారామీటర్స్ డిఫరెన్స్ ఉంటాయి సార్. తరుణ్ కాకుండా చెప్పండి అప్ప. సార్ వీళ్ళ క్లాస్ సార్ క్లాస్ లో మెథడ్ చెప్పు, ఎవరో చెప్తున్నారు చెప్పు. మెథడ్ నేమ్ సేమ్ ఉండొచ్చు సార్, కాకపోతే వేరియబుల్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, ఖాళీ కూడా ఉండొచ్చు సార్ వేరియబుల్స్. పారామీటర్స్ మస్ట్ బి డిఫరెంట్. ఎస్ సార్. అర్థమైందా? అది మెథడ్ ఓవర్లోడ్. పారామీటర్స్ మస్ట్ బి డిఫరెంట్స్, దట్ ఈస్ మెథడ్ ఓవర్లోడ్. మరి మెథడ్ ఓవర్ రైడ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, నా పేరెంట్ క్లాస్లో M2 ఫంక్షన్ ఉంది. I have parent class public virtual void M2 ఫంక్షన్. M2 అనేది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ ఉంది.
అదే ఫంక్షన్ చైల్డ్ లో కూడా ఉంది. పబ్లిక్ ఓవర్ రైడ్ వాయిడ్ M2 M2. ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. Yes, sir. Method name same. What does it mean here? Method name same. Parameters also same. Right? Yes, So sir. that is called method method name over same. Parameters also same. That is called method override. overriding. Okay, method override. What is the meaning of method overriding? Here in two classes. ఇక్కడ two classes లో ఉంటుంది. Same method name ఉండొచ్చా ఒకే క్లాస్ లో? Can I have same method name in the parent class? పేరెంట్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ ఉండొచ్చు సార్. ఒక క్లాస్ లో నేను ఇట్లా ఉండొచ్చా? ఉండొద్దు సార్. ఉండొచ్చా? ఒక క్లాస్ లో ఉండకూడదు సార్. ఉండకూడదు డిఫరెంట్ సూపర్ గట్టిగా చెప్పు. ఒకే క్లాస్ లో మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్స్ ఆల్సో సేమ్ ఉండొచ్చా? No, sir, different. ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. ఉండకూడదు. ఒకే క్లాస్ లో ఉండాలంటే ఏం కావాలి? దానికి పారామీటర్స్ మస్ట్ బి డిఫరెన్స్. డిఫరెంట్. ఇంటి ఏ ఏదో పారామీటర్ చూడండి. M2 మెథడ్ నేమ్ సేమ్ బట్ parameter is different. That is the method overload. మెథడ్ ఓవర్లోడింగ్. Okay. Whereas method name same, parameters also same. సేమ్. That is method Override. overriding. Method overriding, it will come in case of inheritance. నేను ఇప్పుడు దాకా మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి చెప్పానా? చెప్పలేదు. ఇప్పుడే లేదు. చెప్తున్నా. ఎందుకు? We discussed about the inheritance concept. Okay. In case of inheritance, method override will come into the picture. డిఫరెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడ్ అండ్ మెథడ్ ఓవర్ రైడ్? దీన్నే చాలా పెద్ద క్వశ్చన్ గా చేస్తాడు. వాట్ ఈస్ పాలిమార్ఫిజం అంటాడు. పాలిమార్ఫిజం ఇన్ ద సెన్స్ an entity behave forms మెనీ poly in the sense many, మార్ఫిజం ఇన్ ద సెన్స్ ఫార్మ్స్ మీన్స్ ఒక ఎంటిటీ మల్టిపుల్ ఫార్మ్స్ లో కనిపిస్తా ఉంటుంది ఒక క్లాస్ లో కానీ మల్టిపుల్ క్లాసెస్ లో కానీ. ఓకే, సింగిల్ ఎంటిటీ సేమ్ ఎంటిటీ విల్ బిహేవ్ టూ థింగ్స్. డిఫరెంట్ మల్టిపుల్. ఇక్కడ చూడండి, M2 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా M2 ఉంది. మెథడ్ నేమ్ సేమ్ బట్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. దిస్ ఈస్ the method overloading. For this one only we have some other name. What is that name? Static polymorphism. Compile time polymorphism. Yes, sir. Means if you make some mistake here, if you are trying to have the same name, compile time only it will throw the exception. Okay. Boss, you have method name is same. You have method name duplicate methods like that it will tell. Right? So here to avoid that you need to give some parameters. You need to make some difference. That is called method overloading. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ నే పాలిమార్ఫిజం అంటారు. స్టాటిక్ పాలిమార్ఫిజం లేకపోతే కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటారు. మరి మెథడ్ ఓవర్ రైడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడ్? మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్స్ ఆల్సో సేమ్. దట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడ్. ఈ మెథడ్ ఓవర్ రైడ్ అనేది ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ క్లాసెస్, inheritance. In case of inheritance, you will get method override. Clear? Yes, sir. Method override ante adi. Method override in the sense you are going to have same. Method name same, parameters also same in the child class. Yes. Method name same, parameters also same. This is the method override. This is nothing but dynamic polymorphism. Another name for this one is method override. Another name is dynamic polymorphism. It will come in case of inheritance. Okay. Yes, sir. So very important. What is the difference between method overload, method override? ఎవరు చెప్తారు దీనికి? సార్ నేను చెప్పచ్చా? సార్ చెప్పనా? నువ్వు కాదు, నేను ఒకరిని అడుగుతా. హబ్బు నువ్వు చెప్పు. గట్టిగా చెప్పాలి, నీ వాయిస్ రావట్లా. హెడ్సెట్ పెట్టుకో.
పెడుతున్నాను సార్. చెప్పు, గట్టి చెప్పు. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏం లేదు సార్. అది 2 డిఫరెంట్ క్లాసెస్ లో పారామీటర్స్ సేమ్ ఉండొచ్చు సార్, క్లాస్ నేమ్ సేమ్ ఉండొచ్చు. అదే మెథడ్ ఓవర్ రైడింగ్. క్లాస్ నేమా? మెథడ్ నేమ్ సార్, ఫంక్షన్ నేమ్. మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్ సేమ్. దాన్ని ఏమంటారు? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. దానికి ఇంకో పేరేంటి? వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ మెథడ్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్? డైనమిక్ Dynamic polymorphism. డైనమిక్ పాలిమార్ఫిజం. వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడ్? Method name is same and parameters are different. ఎవరు? కొంచెం వాయిస్ క్లియర్ గా ఉంది. Puzzle, sir. అదిరా రావట్లేదు సార్. Puzzle, sir. ఫజల్, చెప్పు ఫజల్. Method name same, sir. But parameters names are different. పారామీటర్స్ మస్ట్ బి డిఫరెంట్. Yes, sir. ఇది మల్టిపుల్ క్లాసెసా, సేమ్ క్లాసా? Same class, sir. ఒక క్లాస్ లో మెథడ్ నేమ్ సేమ్ ఉండొచ్చు, సేమ్ డూప్లికేట్ ఉండకూడదు. అంటే సంథింగ్ డిఫరెన్స్ ఉండాలి పారామీటర్స్ లో. ద డిఫరెన్స్ మస్ట్ బి ఇన్ పారామీటర్స్. దాన్ని మెథడ్ ఓవర్లోడ్ అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటి ఫైజల్? Static polymorphism. స్టాటిక్ పాలిమార్ఫిజం. ఇంకా పేరు? ఇంకో కంపైల్ టైం పాలిమార్ఫిజం. compile దిస్ time. ఈజ్ నథింగ్ బట్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్. ఓకే, we are done with the inheritance, we are done with polymorphism. పాలిమార్ఫిజం. ఓకే, అడ్వాన్స్డ్ C# లో ఆ జావాలో ఇవే కాన్సెప్ట్. జావాలో అయినా C# అయినా సేమ్ ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ ఇన్హెరిటెన్స్ లో మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. మనం జస్ట్ ఇన్హెరిటెన్స్ ఇంట్రడక్షన్ మాత్రమే చూసాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ మీరు అందరూ చెయ్యాలి. ఇవాళకి ఇంతటితో సమాప్తం. I'm stopping the recording.